Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. అమెరికా అంటేనే ఊహల స్వర్గం. ముఖ్యంగా భారత యువతకైతే ఎలాగైనా చేరి తీరాలి అనుకునే కలల తీరం. ఇందుకోసం చాలా మంది ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. చదువు, నైపుణ్యం వంటి అర్హతలు లేకున్నా అక్రమంగానైనా అగ్రరాజ్యం చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కరడుగట్టిన మాఫియా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కి సర్వం కోల్పోతున్నారు. ధనం, మానంతో పాటు కొన్నిసార్లు నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి అయిన వారికి కడుపు కోత మిగులుస్తున్నారు. అయినా అత్యంత ప్రమాదకరమైన డంకీ మార్గాల్లో అమెరికా బాట పడుతున్న భారతీయుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఇటీవల వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమా డంకీ గుర్తుందా? అక్రమంగా ఇంగ్లాండ్ చేరేందుకు కొందరు చేసే ప్రయత్నమే దాని ఇతివృత్తం. ఇలా అక్రమ దారుల్లో దేశాలు దాటడాన్ని డంకీ మార్గంగా పిలుస్తారు. ఇది పంజాబ్ పదం. ఇలా అమెరికా చేరేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఆ క్రమంలో ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటూ మనుషులను అక్రమంగా చేరవేసే మాఫియా చేతుల్లో నానా రకాలుగా చిత్ర బతుకు గురవుతున్నట్లు స్కై న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విధంగా మానవ ప్రాణాలను రిస్కులో పెట్టుకుంటున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2022 నాటికే అమెరికాలో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల సంఖ్య ఏకంగా 7.25 లక్షలు దాటేసింది. ఈ జాబితాలో మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత మనోళ్ళు 3వ స్థానంలో ఉన్నారు. 2023లో రికార్డు స్థాయిలో ఏకంగా 96,917 మంది భారతీయులను అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా నిర్బంధించడమో, బలవంతంగా వెనక్కు పంపడమో జరిగినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ప్రవేశించదలిచే భారతీయులు తొలుత పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి సెంట్రల్ అమెరికా దేశాలకు చేరుతారు. మాఫియా ప్రపంచంలో వీటిని అమెరికాకు గేట్వేలుగా పిలుస్తారు. ఈ దేశాల వీసా తేలిగ్గా లభిస్తుంది. పైగా అక్కడి నుంచి తొలుత మెక్సికోకు, ఆపై అమెరికాకు చేరడం చాలా సులువు. ఆయా దేశాల నుంచి వీళ్ళను అమెరికా చేర్చేందుకు ఒక నమ్మకమైన గైడ్ను అక్రమ రవాణా మాఫియాయే ఏర్పాటు చేసింది. అతన్ని కోయటోగా పిలుస్తారు. అయితే అత్యంత కష్టతరం, ప్రమాదకరం అయిన మార్గాల గుండా సాగే ఈ ప్రయాణం అక్షరాల ప్రాణాంతకమే. దీనికి కొన్నిసార్లు 1-2 ఏళ్ల సమయం కూడా పడుతుంది. భారతీయులపై నానా రకాల ఆకృత్యాలు జరిగేది కూడా ఈ దశలోనే. కింద మీద పడి అమెరికా సరిహద్దు దాకా చేరేవారిది మరో రకం దైన్యం. ముఖ్యంగా మెక్సికో బోర్డర్ వద్ద చిక్కుపడే వారైతే అక్షరాల నరకం చవి చూస్తున్నారు. ఆ ప్రాంతమంతా మెక్సికన్ మాఫియా నియంత్రణలో ఉంటుంది. దాంతో బాలికలు, మహిళలపై ఇష్టారాజ్యంగా లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళను బలవంతంగా వేశ్య వృత్తిలోకి కూడా దించుతున్నారు. అక్కడ సగటున ప్రతి 3 ఒకరిపై లైంగిక దాడి జరుగుతున్నట్లు అంచనా. తమ పిల్లలను ఎలాగైనా అమెరికా పంపడమే లక్ష్యంగా సర్వం తెగ నమ్ముకుంటున్న వారికి కొదువలేదు. మాఫియా అడిగినంత ఇచ్చుకునేందుకు ఇల్లు, పొలం, నగ, నట్రా వంటివన్నీ తాకట్టు పెట్టడమో, అమ్మడమో చేస్తున్నారు. అలా ఆస్తులన్నీ అమ్మించి అమెరికా బాట పట్టిన మలోకత్ సింగ్ అనే 30 ఏళ్ల టెక్నాలజీ గ్రాడ్యుయేట్ దోహా, అల్మాటీ, ఇస్తాంబుల్, పనామా సిటీ గుండా చివరికి ఎల్ సాల్వడార్ చేరుకున్నాడు. అక్కడ మాఫియా చేతిలో దుర్మరణం పాలయ్యాడు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. సాహిల్ అనే మరో 19 ఏళ్ల యువకుడు పనామా నుంచి బయలుదేరి మార్గ మధ్యంలోనే గల్లంతయ్యాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం తండ్రి శివకుమార్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇది పరిస్థితి. డంకీ రూటు సెంట్రల్ అమెరికా దేశాల మాఫియాకు కొన్నేళ్లుగా ఆకర్షణీయమైన వ్యాపారంగా మారింది. అమెరికా చేరేందుకు 50,000 మంది $1,00,000 దాకా వసూలు చేస్తున్నారు. వీళ్లకు ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఏజెంట్లు కూడా ఉన్నారు. వీరి వల్ల పడే వాళ్ళలో ప్రధానంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల యువత ఎక్కువగా ఉన్నారు. ఆశావాహులు ముందుగా విమాన మార్గంలో పనామా తదితర దేశాలకు చేరుతారు. అక్కడ నుంచి వీళ్ళ జుట్టు పూర్తిగా మాఫియా ముఠాల చేతిలో చిక్కుతుంది. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు, జల మార్గాలను దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది. అలా అమెరికా చేరేదాకా ప్రయాణమంతా వాళ్ళ దయ, వీళ్ళ ప్రాప్తం అన్నట్లుగా ఉంటుంది. చాలాసార్లు ఫేక్ బోర్డింగ్ పాసులు, వీసాలు చేతిలో పెట్టి ఇదే అమెరికా అంటూ నమ్మించి మార్గ మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా పోలీసులకో, క్రిమినల్ గ్యాంగులకో చిక్కుతారు. అంతిమంగా వాళ్లకు చిప్పకూడు, చిత్రహింసలే గతి అవుతాయి.